ఏపీలో నకిలీ మద్యం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీతో తెనాలి లింకులు బయటపడ్డాయి. ఈ కేసులో A12 నిందితుడు కొడాలి శ్రీనివాసరావు కోసం తెనాలిలో గాలింపు చేపట్టారు. ఆయన కొన్నేళ్లుగా తెనాలి ఐతానగర్ లో నివసిస్తున్నారు. వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నిన్న పోలీసులు వచ్చే ముందు కొడాలి శ్రీనివాసరావు పారిపోయారు. దాంతో అతడి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు విజయవాడ ఇబ్రహీంపట్నంలో ANR బార్ ను ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ పేరుతో ఉన్న బార్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు బార్ ను మూసివేశామని తెలిపారు. అయితే ANR బార్ లో నకిలీ మద్యం ఆనవాళ్లు దొరకలేదని, గత 3 రోజులుగా 5 బృందాలుగా ఏర్పడింది, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నకిలీ మద్యం వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. పోలీసులు వచ్చే ముందు కూడా కొడాలి శ్రీనివాసరావు పారిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ్ చంద్రిక, మొలకల చెరువు నకిలీ మద్యం వ్యవహారం కేసు గుంటూరు జిల్లా తెనాలి కూడా మూలాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెందిన కొడాలి శ్రీనివాసరావు కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మునకల చెరువులో నకిలీ మద్యం తయారు చేసిన ఇంటిని కొడాలి శ్రీనివాసరావు పేరుతో కూడా లీజుకు అద్దెకు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ శ్రీనివాసరావు కోసం నిన్న శనివారం ఆదివారం 2 రోజుల పాటు తెనాలి పోలీసులు రాగా అతను సమాచారం ముందే తెలుసుకుని పరారైనట్లు కూడా తెలుస్తుంది. దీనికి అయితే ఇతను బాపట్ల చెందిన తమ సమీప బంధువు వాహనంలో అతను తెనాలి నుంచి పోలీసులు వచ్చే సమయానికి పారిపోయినట్టు తెలుస్తున్న నేపథ్యంలో తరలించిన వాహనానికి సంబంధించిన బాపట్ల చెందిన కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు అయితే చేస్తారు. మొత్తంగా శ్రీనివాసరావు ఈ కేసులో FIR లో A12 గా ఉన్న నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో కూడా నకిలీ మద్యంతో పాటు తెలంగాణ మద్యాన్ని తీసుకొచ్చి బెల్ట్ షాపులకు సరఫరా చేశాడన్న ఆరోపణ నేపథ్యంలో ఫోకస్ మొత్తం కూడా తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు పైన పోలీసులు పెట్టారు తెలుస్తుంది. మరి శ్రీనివాసరావు ఇప్పటికే తప్పించుకున్న నేపథ్యంలో అతని కోసం తీవ్రంగా గాలింపులు అయితే చేపడుతున్నారు. విజయ్ చంద్రిక. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ. ఈ నెల 3వ తారీఖున ములకల చెరువు గ్రామం అన్నమయ్య జిల్లాలో ఒక స్పూరియస్ లిక్కర్ కేసుని డిటెక్ట్ చేయడం జరిగిందండి. అందులో భాగంగా 12 మందిని అరెస్ట్ చేశారు. మోర్ దాన్ 20,000 లిప్స్ ఆఫ్ స్పూరియస్ లిక్కర్ ని సీజ్ చేశారు. అందులో మొత్తం ఆ 12 మందిలో A1 అయిన అద్దేపల్లి జనార్దన్, అతనిది ఇబ్రహీంపట్నం మండలం, ఇబ్రహీంపట్నం విలేజ్. అతను అలాగే ANR బార్ అండ్ రెస్టారెంట్కి లైసెన్సీ అయి ఉన్నాడు. యాజ్ పర్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఎక్సైజ్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే ఆ వ్యక్తి పేరు మీద ఉన్న లైసెన్సులు కూడా మనం రద్దు చేయబడతాయి. అందులో భాగంగా ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అతని పేరు మీద ఉన్న ANR బార్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఫర్దర్గా క్యాన్సిలేషన్ కూడా చేస్తాము.